ఇగో మేడం, గీందెంత తప్పుందో గా సచ్చిన పాపది కూడా గంతే తప్పున్నది. మరి గా పాపని తిట్టరేంది? తిట్టడం దేనికి? తగిన మూల్యం చెల్లించుకుంది కదా. అనవసరంగా ఒక తల్లిని ఒక అమాయకుడిని పొట్టను పెట్టుకున్నారు. మేడం, అంత మాట అనకండి. మా ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న మాట వాస్తవం. అమ్మని కానీ ఆ హత్యలు చేసేంత దుర్మార్గుని మాత్రం కాను మేడం. నోర్మయ్, ఇంతకు తెగించిన వాడివి దానికెందుకు తెగించవు? సారీ మేడం, మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం ఆ హత్యలు చేయలేదు. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వెక్కడున్నా? ఆ రోజు మా ఆఫీస్ ఫంక్షన్లో ఉన్నాను మేడం. అక్కడికి దీప రాలేదు, ప్రకాష్ వచ్చి వెళ్ళాడు. నీతో మాట్లాడలేదా? లేదు మేడం, హడావడిగా వచ్చాడు వెళ్ళాడు. చెప్పాలంటే నేను అసలు కలవలేదు, చూశానంతే. చూసిన వాడివి ఎందుకు పలకరించలేదు? వచ్చింది మీ ఆఫీస్ ఫంక్షన్కే కదా, రిసీవ్ చేసుకోవాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ మీకుంటుంది కదా. నేను దీప వచ్చిందేమోనని చూస్తున్నాను మేడం, అతన్ని పట్టించుకోలేదు. అంతే మేడం జరిగింది. ఆ రాత్రి ఫంక్షన్ అయ్యేసరికి 11 దాటింది. మీరు మర్డర్ జరిగింది 10:30 అన్నారు కదా. అలాంటిది నేనెలా చేస్తాను మేడం? ఇలా ఏంటిది మేడం? నీ షూ ప్రింట్స్. నువ్వు పార్టీ మధ్యలో నుండి వచ్చి వాళ్ళని చంపి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యావు. పకడ్బందీగా ఎవిడెన్స్ ని సృష్టించుకున్నావు. నువ్వు ఏయ్ ఊకోరా బాయ్, ఇదేమన్నా తెలుగు సినిమా అనుకుంటున్నావా? నో అని ఇరోలా కారుస్తున్నావు. నిజం మేడం, నేను అసలు దీప వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కావాలంటే నా భార్య సరళని. నోర్మోయ్, అన్నిసార్లు నీ భార్య నమ్మించిన వాడివి ఇది నమ్మించలేవా? సీను మేడం, ఇతని షూ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ల్యాబ్ కి పంపించు. గట్లనే మేడం. చూడు, నీ షూ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యానుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి. అప్పటి వరకు వీడిని లోపలేయండి. చల్ లోపలనాడు. ఇడియట్, అన్యాయంగా ఒక ఫ్యామిలీని చంపేశాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. అక్క, నీకు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చా? రాదు. అదేంటి గ్రామర్ రాకుండా ఇన్స్పెక్టర్ ఎలా అయ్యావు? ఏయ్, వెళ్ళి చదువుకోవే, విసిగించుకో. చదువుకోవాలంటే అర్థం కావాలి కదా. అర్థం కాకే కదా నీ దగ్గరకు వచ్చాని. ఏయ్, వెదో లాజికల్ తర్వాత వెళ్ళి నాన్న అడుగు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,